పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు రైతులు హాజరయ్యారు. అప్రకటిత కరెంటు కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన యూరియా ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసిన డబ్బులు చెల్లించాలని, కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పంపులను ఆన్ చేయాలి. పెంచిన ఎరువుల ధరలను, కోతలను, ప్రకటిత కరెంటు కోతలను రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైతులు అనేక ఇబ్బందులతోటి నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా కూడా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు, అన్యాయాన్ని కూడా ఎదుర్కొనేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ యొక్క పోరుబాటలో భాగంగా ఈ రోజు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన కూడా బైఠాయించి కూడా ఆందోళన చేపట్టారు. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో రైతులైతే కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటు సాగునీరు లేక, ఇటు ఎరువులకు, యూరియాకు ధరలు పెరిగి, అలాగే కరెంటు కోతలు, లో వోల్టేజ్ తోటి మోటార్లు కూడా కాలిపోవడం, అలాగే మొక్కజొన్న రైతులకు కొనుక్కున్నటువంటి బార్దాలకు డబ్బులు లేకపోవడం, ఇలా అనేక ఇబ్బందులు అయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందైతే ఆందోళన చేపట్టడం జరిగింది. అంటే మొత్తంగా అసలు సాగునీరు సంబంధించి సాగునీరు ఇవ్వాల్సినటువంటి ఉన్న నేపథ్యంలో ఓవైపు కరువు తాండవిస్తున్న నేపథ్యంలో వెళ్లిన కారణంగా ఇప్పటికీ కూడా ముందస్తుగా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినా కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే రైతులను అయితే చిన్న చూపు చూడడం జరుగుతుంది. కన్నెపల్లి కాళేశ్వరం పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి నీటిని కూడా ఎత్తుకునేటువంటి వీలున్నా కూడా పంపులు ఆన్ చేయకుండా కేసీఆర్ కు వస్తున్నటువంటి పేరును, అసలు కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటే కాళేశ్వరం అనే నానుడి ప్రజల్లో కూడా బలంగా నాటకపోయింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు వస్తున్నటువంటి పేరును బద్నాం చేయాలని ఒక కుట్రపూర్తిగా కూడా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కూడా పంపులు ఆన్ చేయకుండా కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు రైతులంతా కూడా సాగునీరు లేక, అటు వర్షాలు కూడా 30 నుండి 40% వర్షపాత లోటు కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి వర్షాలు అయితే లేని పరిస్థితి. చిన్నపాటి ముసురు తప్ప కూడా ఎక్కడ కూడా వర్షాలు లేవు. అసలు సాగునీరు లేక రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అటు సాగు కూడా 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా 2 ఎకరాలకే పరిమితం కావడం జరుగుతుంది. మరొక వైపు ఎరువులు కూడా రైతులను బెంబేలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కో బస్తాకు 400 నుండి 600 రూపాయలు అదనంగా ముక్తపిండి వసూలు చేస్తున్న నేపథ్యంలో యొక్క కాంగ్రెస్ సర్కార్ అయితే మొద్దునీదపోతుందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. ఇప్పటికైనా కూడా రైతులను ఆదుకోవాలి, పెరిగినటువంటి ఎరువుల ధరలను కూడా తగ్గించాలి, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా చూడాలి, అలాగే మొక్కజొన్న రైతులకి కొనుక్కున్నటువంటి బార్దాలను కూడా వెంటనే డబ్బులు విడుదల చేయాలి. అంతేకాకుండా
తాగునీళ్ళు ఇవ్వాలి, వెంటనే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులను ఆదుకోవాలంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. లేని పరిస్థితుల్లో రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదు, జరిగేటువంటి పరిణామాలకు మూల్యం చెల్లించక తప్పదు కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.